పెరిగేసి చేసిన షేర్వా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. షేర్వా చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ ఉల్లిగడ్డ అండి, సగం తరిగి పెట్టుకుని ఉల్లిగడ్డ వేసుకోవాలి. ముందుగా కొంచెం ఇది ఎరుపు వేయించుకోవాలండి, కొంచెము రెడ్ కలర్ రావాలి ఆనియన్. మనం పచ్చిగా వేయించుకోకూడదండి, ఇది ఎర్రగానే ఉండాలి ఆనియన్ మాత్రం. మళ్ళీ మనకి మిగిలితే కూడా ఖరాబ్ కాదు. ఇది ఇట్లా మనం పచ్చిగా వేయించుకున్నామంటే మిగిలితే ఖరాబ్ అయిపోతుందండి. కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది గ్రేవీ కోసం అండి. ఆనియన్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం కొబ్బరి వేసుకోవాలండి. చిన్న ఒక హాఫ్ గిన్నె సైజు కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి కూడా బాగా వేయగాలి. ఆనియన్ మాత్రము పచ్చి వాసన రాకూడదండి. లవంగాలు 2 ఇలాచీలండి. ముందే వేయించితే మాడిపోతాయి, ఈ ఏడికి వేగిపోతాయి. అవి గాజులు వేసుకోవాలండి. ఏ మాత్రం నీళ్ళు వేయకూడదండి. ఆనియన్ అనేది ఎర్రగా వేయించుకుంటే మన గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్లు నువ్వులండి. బాగా ఎర్రగా వేయించుకోవాలి. గసగసాలండి. గసగసాలు కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ వేడికి వేగిపోతాయి. స్టవ్ బంద్ చేసేస్తాను. గసగసాలు మాత్రం స్టవ్ బంద్ చేసి వేయించుకోండి. ఇది మిక్సీ జార్లోకి తీసుకుంటానండి. జార్లో తీసుకున్నాక చల్లగిన తర్వాత ఇది మిక్సీ పట్టాలి గ్రేవీ. కొంచెం ఇలా కలర్ చేంజ్. ఇప్పుడు కొద్దిగా షేర్వాకు ఆయిల్ ఎక్కువ పడుతుందండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు కూడా కొద్దిగా 2 లవంగాలు, చెక్క, 2 ఇలాచీలు, జీలకర్ర, ఆవాలు, అల్లం, చిన్న మిరపకాయలండి కట్ చేసుకునేవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తిననండి, అందుకే అల్లం పీసెస్ కొంచెం చిన్నగా కట్ చేసి వేసినాను. పేస్ట్ వేయను. అల్లము ఎల్లిపాయ 2 కలిపి వేయమండి, మేము తినము. మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆనియన్ మంచిగా ఎర్రగా వేయించుకోవాలండి, గోల్డెన్ కలర్ వేయించుకోవాలి. మీ దగ్గర బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి, మేము బిర్యానీ ఆకు కూడా తినమండి. క్యారెట్ వేస్తున్నానండి, షేర్వాలో మంచిగా ఉంటుందని క్యారెట్ వేస్తున్నాను. మామూలుగా అయితే షేర్వాలో ఏం వేయరండి, నేను క్యారెట్ వేస్తున్నా, బాగుంటుంది. క్యారెట్ షేర్వా లాగా చేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకొని ఇవి కూడా ఉల్లిగడ్డ వేగే వరకు అవి కూడా ఎర్రగా అవుతాయి, బాగుంటుంది టేస్ట్. ఉల్లిగడ్డ మాత్రం పచ్చిగా ఏ మాత్రం ఉండకూడదండి. ఉల్లిగడ్డ రెడ్ కావాలి, గోల్డ్ కలర్ రావాలి, అప్పుడే మనకు షేర్వా అనేది టేస్ట్ వస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఎంచుకోండి. లో ఫ్లేమ్ పెడితే ఇంకా ఎంతసేపు ఉన్నా ఎర్రగా చాలా గోల్డ్ కలర్ రావాలండి, అప్పుడే షేర్వా అనేది టేస్ట్ ఉంటుంది. పచ్చిగానే వేసినామంటే ఇలాగే షేర్వా అనేది మనకు మిగిలిన ఖరాబ్ అయిపోతుంది. ఉల్లిగడ్డ పచ్చిగా ఉండకూడదు ఎప్పుడైనా. ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది కదా మంచిగా, చాలా బాగుంటుందండి. నేను పూరీ చేస్తున్నాను, పూరీకి బాగుంటుంది, బిర్యానీకి బాగుంటుంది, వెజిటేబుల్ బిర్యానీకి బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుందండి. తింటే రైస్ కూడా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు వేయించుతానండి, ఇంకా కొద్దిగా ఎర్ర కావాలి. ఈ కలర్ చాలు, మరి ఎక్కువ కూడా వేయించద్దు. టమాటా వేసేస్తామండి, బాగా సన్నగా తరిగిన టమాటా మాత్రం సన్నగా తరగాలండి. ఆగా ఉడికినాక ఇది స్మాష్ చేయాలి. మూత పెట్టేస్తాను, మూత పెడితే తొందరగా ఉడుకుతుంది. ఇది స్మాష్ చేయాలండి. చూసాకి చిన్నగా తరిగినాను, అందుకే మీరు చిన్నగా తరుచుకుంటే మెత్తగా తొందరగా అవుతుంది. ఇది ఏమాత్రం మళ్ళీ టమాటా కనిపించకూడదు షేర్వాలో. మూత పెట్టేస్తానండి. గ్రేవీకి మనము ఏమాత్రం నీళ్ళు వేయకూడదండి, మంచి కమ్మటి పెరుగు వేయాలి. గట్టి పెరుగు వేసి గ్రైండ్ చేయాలండి, చాలా టేస్ట్ ఉంటుంది. సైడ్ పెరుగు వేసి వాళ్ళు గ్రేవీ చేస్తారండి, వాటర్ వేయకుండా చేయాలి, కమ్మని రుచి వస్తుంది. కమ్మటి పెరుగండి,
తీసి కలపండి. కొంచెం ఇట్లా స్మాష్ చేసుకుంటా కలపండి. ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇంకా కొంచెం ఉడికిస్తానండి, మెత్తగా అవుతుంది. ఒక్క 2 నిమిషాలు మళ్ళీ ఉడికించినాక చూపిస్తాను. పెరుగు తీసినాను చూడండి ఎంత బాగా వచ్చిందో. పేస్ట్ ఇట్లా రావాలండి. మళ్ళీ ఒకసారి కలుపుతానండి. బాగుందండి, ఎంత స్మెల్ వస్తుందంటే గ్రేవీ మంచి పెరుగుతో కమ్మని. క్యారెట్ వేసుకోండి, బాగుంటుందండి. పరోటాకు కూడా బాగుంటుందండి, వెజిటేబుల్ రైస్ కూడా బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. పరోటానే చేద్దాం అనుకున్నానండి, మైదా పిండి నిండుకుంది, తెప్పియాలి. పూరి చేస్తున్నా. పూరికి కూడా బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది ఇది. ఇంకా పేస్ట్ వేస్తానండి, గ్రేవీ వేసేస్తాను. గ్రేవీ వేసేస్తున్నానండి. బాగా నూనెలో బాగా వేగాలండి. ఇప్పుడు ఉప్పు కారము అన్నీ వేసేస్తాను. ఉప్పు అండి బాగా పడుతుందండి, గ్రేవీ ఉంది కదా పడుతుంది. పెరుగు వేసినాను కదా పడతామండి. ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి అండి. అన్ని 3 గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ ఒకటి సాట పెట్టుకున్నానండి. బాగా వేగాలండి. కారం అనేది వేగితే ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు మనకి కారం వేసి కలిపినామని ఇప్పుడు బాగా వేగాలండి. కొంచెం స్టవ్ పెద్దగా కొంచెం మీడియం పెట్టుకుంటా. అప్పుడే మనకి గ్రేవీ అనేది ఉడుకు పట్టాలి. దానిలో నుంచి ఆయిల్ బయటకు రావాలి. కొబ్బరి అవన్నీ ఉంటాయి కదా, దాని నుంచి కూడా ఆయిల్ వస్తుంది. ఏ మాత్రం ఎక్కువ పెట్టుకోకండి. ఫ్లేమ్ అనేది మీడియం పెట్టుకుని వేయించుకోవాలి. ఆపకూడదు, ఆపినామంటే అడుగంటుతుంది. కలుపుతూనే ఉండాలి. చూడండి ఆయిల్ రిలీజ్ అయ్యి టమాటాలు కనిపిస్తున్నాయి. చూడండి టమాటాలు బాగా కనిపిస్తున్నాయి. సైడ్లకు ఆయిల్ వస్తుంది చూడండి. ఇప్పుడు వాటర్ వేసేస్తామండి. మరి ఎక్కువ అంటుకపోతుంది, మళ్ళీ పెనానికి అంతా అంటుకపోతుంది. ఇప్పుడు వాటర్ వేసేస్తాను. ఒక 1/2 లీటర్ వాటర్ పడుతుందండి. 1/2 లీటర్ నీళ్ళు కొద్దిగా మిగిలిస్తాను. మరి గట్టిగా అయితే అప్పుడు వేస్తాను. మరి నీళ్ళ గంట కూడా బాగుండదండి. మనకు డిప్ చేసుకొని తినడానికి కూడా బాగుండాలి కదా. మనకి పరోటాకైతే దాని మీద పోసుకుంటారు, పూరికి అట్లా పోసుకొనికి రాదు కదా. ఈ మాత్రం ఉండాలండి. మరి నీళ్ళ గుంట కూడా బాగుండదు. డిప్ చేసుకుంటే రావాలి కదా. ఉన్నానండి, ఇంకా నీళ్ళగా వేయండి. బిర్యానీకి అట్లయితే కొంచెం లిక్విడ్ వేస్తారు. డిప్ చేసుకొని వస్తుంది. చాలా బాగుందండి. కొంచెం వాటర్ టేస్ట్ చూసారు. పెరిగేసిన కదా, కమ్మని పెరిగేసినందుకు ఇంకా టేస్ట్ వచ్చింది. మధ్య మధ్యలో క్యారెట్ కూడా వస్తే బాగుంటుంది. బాగా ఉడుకుబట్టాలండి. ఆయిల్ అనేది బయటికి రావాలి ఉడుకుబట్టి. ఇప్పుడు ఇట్లా తెలియదు కదా, మనం స్పూన్ పెట్టుకోవాలండి. ఇంత మాత్రం ఉండాలండి, ఇంకా చాలు. లాస్ట్ చివర కొత్తిమీర వేస్తున్నానండి. ఫోటో ముట్టుకుంటా. అయిపోయింది. డాబా స్టైల్ షేర్వా చేసినానండి. నేను పెరిగేసి చేసినాను కదా, చాలా బాగుంటుంది. క్యారెట్ అనేది వెజిటేబుల్ వేసిన చాలా బాగుంది. పూరికి కదండి, అందుకు క్యారెట్ వేసిన. నాన్ రోటీకి బాగుంటుంది, పరోటాకు బాగుంటుంది, వెజిటేబుల్ రైస్ బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పూరికి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుందండి. ఇష్టం ఉంటే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇట్లా లిక్విడ్ ఉంటే రైస్లోకి తినొచ్చండి, బాగుంటుంది. వెజిటేబుల్ రైస్ బంద్ చేస్తున్నాను. ఇది ఇంకా కొంచెం ఉడికినాక
సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. చూడండి క్యారెట్ అనేది మంచిగా ఉడుకుతున్నాయి. సర్వింగ్ చేసేస్తున్నానండి. ఇది కమ్మని బాగుంటుందంటే అది తిన్నము అయిపోయిందండి. చేసినానండి తీయటి కమ్మని పెరుగుతో చేసిన షేర్వా. ఎంత బాగుంది చూడండి. నేను చేసినది డాబా స్టైల్ చేసినానండి. పెరిగేసి స్మెల్ ఇల్లంతా చుట్టుకపోయిందండి. అంత బాగా వస్తుంది స్మెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. పూరి కూడా చేసేస్తాను. కలర్ చూడండి ఎంత బాగుంది. పూరి అనేది లావు ఉండకూడదండి, సైడ్లకి చిన్నదండి. ఇది పోరానికి చిన్న పూరి. ఫస్ట్ నూనె బాగా కాగింటది కదా, తొందరగా లేస్తుంది. నూనె ఇట్లా వేయాలి. నూనె ఇట్లా వేస్తే అడుగునంత వరకు కాదు. ఇంత బాగా కాగినాయి చూడండి. కొంచెం షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేస్తే మంచిగా కలర్ వస్తాయి పూరి. షుగరు పెరిగేసినానండి, మంచిగా పొంగుతాయి. సూపర్ ఉన్నాయండి. పెరిగేసి చక్కెర వేసినానండి. పిండిలో చాలా బాగా వస్తాయి, మృదువుగా వస్తాయి. పూరి ఇట్లా కట్ చేస్తే అంత బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. పూరి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్ ఇవ్వండి, ఒక హైప్ ఇవ్వండి. తించుడు తింటున్నా. పెరుగుతో చేసిన ఫ్లేవర్ బాగుంది. అంత ఉప్పు కారం సరిపోయింది. ఉప్పు కారం అంతా పూరికి కాంబినేషన్ మంచిగా ఉంది. అయిపోయినాయండి. నేను తిని చూస్తానండి. సూపర్ ఉందండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. మసాలా కానీ పెరుగు వేసినాం కదా, ఇంకా టేస్ట్ ఉంది. ఎప్పుడు క్యారెట్ వేసినా చాలా బాగుందండి. ఎంత బాగుందో. పూరి చూడండి ఎంత బాగా పొంగినాయో. మన లేసే వరకు ఎట్లా పొంగినాయండి. సూపర్.